మిరాకిల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. గేట్ నెంబర్ 3 దగ్గర ఫ్రీ ఎంట్రీస్ అయితే ఉన్నాయి. టికెట్లు ఫ్రీ టికెట్ గేట్ నెంబర్ 3 ఇక్కడే ఇస్తున్నారు. అందరూ వచ్చి ఆ మెయిన్ గేట్ దగ్గర మాత్రం పెయిడ్ కొనుక్కోవాలి, టికెట్ కొనుక్కోవాలి. ఫ్రీ టికెట్ గేట్ నెంబర్ 3 ఇక్కడ మాత్రమే. ఓకే, మిరాకిల్ గార్డెన్ లోపలికి అయితే వచ్చేసాము. చూడండి ఎలా ఉందో, మొత్తం ఫ్లవర్స్తోనే అతి పెద్ద గార్డెన్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన గార్డెన్ ఇది. వరల్డ్ రికార్డు ఉంది దీని మీద. చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో. కవర్తో క్లాక్ చేశారు. సో ఈ మిరాకిల్ గార్డెన్ గురించి నిజాలు మాట్లాడుకోవాలంటే 15 కోట్లు అక్షరాల 15 కోట్ల ఫ్లవర్స్తో ఈ మిరాకిల్ గార్డెన్ని నిర్మించడం అయితే జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ దుబాయ్లో ఇది అతి పెద్ద టూరిస్ట్ ప్లేస్. చాలా కంట్రీస్ నుంచి, చాలా దేశాల నుంచి ఈ టూరిస్ట్ ప్లేస్ని చూడడానికి చాలామంది అయితే వస్తూ ఉంటారు. దీని గురించి మనం ఇంకా చెప్పాలంటే 2013లో దీన్ని ఓపెన్ చేశారు. అలాగే ప్రతి వీక్ డేస్లో 9 AM to 9 PM, మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఓపెన్లో అయితే ఉంటుంది. టికెట్ ప్రైస్ 100 dirham, అంటే ఇండియన్ కరెన్సీలో 2500 రూపీస్ అలా ఉంటుంది. చిల్డ్రన్స్కి 3 years నుంచి 12 years లోపల ఉన్న వాళ్ళకి 80 dirhams అయితే ఫీజు అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. అలాగే అండర్ 3 years 3 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ అయితే ఉంది. సో ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అంటే దుబాయ్ మెట్రో పట్టుకొని అక్కడి నుంచి మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి వచ్చి అక్కడి నుంచి బస్ నెంబర్ 105 పట్టుకుంటే డైరెక్ట్ మిమ్మల్ని మిరాకిల్ గార్డెన్ దగ్గర అయితే దించుతుంది. మీరు ఇక్కడ ఫ్లైట్ ఏదైతే చూస్తున్నారో అది రియల్ ఫ్లైటే, ఎమిరేట్స్ ఫ్లైట్. దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి దాని మీద ఫ్లవర్స్ అంటించి దాన్ని కూడా డెకరేట్ చేశారు. సో నేచర్ అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఇది సూపర్గా నచ్చుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చాలామంది అనుకుంటూ ఉంటారు తమ్మునేళ్ళు జనాలు వచ్చేసారు అది ఇది అన్నావు అని, కానీ ఇక్కడ వీడియోలో అయితే ఏమీ లేదు అని. యాక్చువల్గా ఈ ఫ్రీ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాతే నేనైతే వెళ్ళాను, కానీ వీక్ డేస్లో వెళ్ళాను, అందుకనే జనాలు అయితే లేరు. దట్టు ఆఫ్టర్నూన్ వెళ్ళాను, కానీ పబ్లిక్ హాలిడే రోజు ఏదైతే వచ్చిందో ఆ రోజు జనాలు పీక్కి వచ్చేసారు. గవర్నమెంట్ కూడా మిరాకిల్ గార్డెన్ని కొద్ది రోజులైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. చాలామంది మిరాకిల్ గార్డెన్ని ఇలా వాక్ చేస్తూ అలా ఇలా చూసుంటారు. నేను టాప్ వ్యూలో ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. టాప్ వ్యూలో మిరాకిల్ గార్డెన్ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ.